ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ పద్మలత యాదవాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు బ్రాంచ్. ఇవాళ ఇది రెండో ప్రెగ్నెన్సీ పాజిటివ్ అండి. ఈ పేషెంట్కి కూడా మనం ఏమీ చేయలేదు, యాక్చువల్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే పెట్టాము. ఫస్ట్ విజిట్ లో వచ్చి ఈ అమ్మాయి మన దగ్గరికి డిసెంబర్ లో వచ్చింది. మ్యారేజ్ ఈ అమ్మాయికి ఆల్మోస్ట్ 3 years అయిపోతా ఉంది. అన్ని టెస్ట్ నార్మల్, సైకిల్స్ పీరియడ్స్ బట్టి ఇరెగ్యులర్ గా వస్తా ఉన్నాయి ఈ అమ్మాయికి. సో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఇరెగ్యులర్ సైకిల్స్ ఒక చిన్న సిరప్ ఒకటి రాసిచ్చాము ఆ అమ్మాయికి, సపోర్టివ్ గా ఫోలిక్ యాసిడ్ ఒకటి పెట్టి పంపించాము. అగైన్ మళ్ళీ మన దగ్గరికి జనవరిలో వచ్చింది, పీరియడ్ రాలేదని మనం విత్డ్రాల్ బ్లీడింగ్ కోసం తనకి ఇచ్చాము. నెక్స్ట్ సేమ్ ఫోలిక్ యాసిడ్ ట్రీట్మెంట్ అది కంటిన్యూ చేయడం వల్ల ఈ అమ్మాయి డిసెంబర్ లో వచ్చిన అమ్మాయికి మళ్ళీ 11th ఫిబ్రవరిన పీరియడ్ వచ్చింది. దాని తర్వాత పీరియడ్ రాలేదని ఇవాళ చెకప్ వచ్చింది మన దగ్గర. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని వచ్చింది, పాజిటివ్ వచ్చింది ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆ అమ్మాయికి. ఇవాళ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ ఒక స్కాన్ చేసాము. స్కాన్ కూడా ఇవాళ చేసాము మనం ఈ అమ్మాయికి. స్కాన్ లో కూడా మనకి సాక్ బాగా కనపడతా ఉంది. సో ఇది రెండో ఎగ్జాంపుల్ అండి. ఈ రోజు మనం చేసిన ఇద్దరు పేషెంట్స్ కూడా మనకు ఒక నవంబర్ లో వచ్చారు, ఒక డిసెంబర్ లో వచ్చారు. ఇద్దరికి జస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చెప్పాము, వెయిట్ రిడక్షన్ చెప్పాము, డైట్ చేంజెస్ చెప్పాము, జస్ట్ ఒక ఫోలిక్ యాసిడ్ యాడ్ చేసాము వాళ్ళకి. వాళ్ళు మిస్డ్ పీరియడ్ తో ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని వచ్చారు. వీఆర్ సో హ్యాపీ, కంగ్రాచులేషన్స్ అమ్మా. సో ఇప్పుడు మళ్ళీ కూడా నేను అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి మనం మెడిసిన్స్ ఇచ్చే ప్రెగ్నెన్సీ నిలబెట్టాలా అన్నది ఏమీ లేదండి. సింపుల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, మనం డైట్ చేంజెస్ వల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ మనం తీసుకొని రావచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చిన ఇద్దరు పేషెంట్స్ అంటే ఒకరు నవంబర్ లో వచ్చారు, ఒకరు డిసెంబర్ లో వచ్చారు. వీఆర్ ఆల్సో సో హ్యాపీ అమ్మ. ఇద్దరు పేషెంట్స్ ఈ రోజు కన్సీవ్ అయ్యారు విత్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తోనే. థ్యాంక్ యూ సో మచ్.